యమజా వెళ్ళి కావేరిని తీసుకురా. అలాగే అండి, తీసుకొస్తాను. అల్లుడు నేను కూడా వెళ్తాను, ఇద్దరం కలిసి తీసుకొస్తాం. ఏంటి బ్రో, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటత్తయ్య, నీ కోడల్ని పెళ్లి చూపులకు రెడీ చేసావా? ఏం కూసేవే నిన్ను? అత్తయ్య నువ్వుండు కావేరి, ఈ రోజు దీన్ని చంపేసి నేను జైలుకు పోతాను. ఆ తర్వాత అర్జున్తో నువ్వు సుఖంగా ఉందువు గాని. చంపేయత్తయ్యా, కాని నువ్వనుకున్నట్టు నా చావు వల్ల కావేరి అర్జున్లు కలవరు. తన భార్యని చంపినందుకు బావ జన్మలో నీ ముఖం చూడ్డం, జీవితాంతం మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. మీరంతా తేలుకుట్టిన దొంగలు. ఎంత బాధ కలుగుతున్నా నోరు మూసుకొని ఉండాల్సిందే. అనే, నువ్వు చంపితే అర్జున్ బాబు అపార్థం చేసుకుంటాడు, మరి నేను చంపితే? నోర్ముయ్, నీకంత సీన్ లేదు. మా యమజ తలుచుకుంటే ముందు నువ్వే ఇంట్లోంచి బయటికి వెళ్తావు. భలే ఉన్నావు కావేరి, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాపం ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో. మనిషి మీద పగ తీర్చుకోవడం రెండు రకాలు. మొదటిది ఫిజికల్గా హింసించడం, రెండవది ఇలా మెంటల్గా టార్చర్ పెట్టడం. ఎలా ఉంది నా టార్చర్? మిడిసి పడకు యమజ. అర్జున్ బాబుకి సడన్ గా గతం గుర్తొచ్చిందంటే నీ ఆట కట్ అవుతుంది. రాదు. ఎందుకు రాదో నీకు అర్థం కాదు.